హలో, ఇన్స్పెక్టర్ రుద్రం నాయుడు. ఏమిటి ఆ భగవాన్ అతని తమ్ముడు చిన్న తప్పించుకున్నారా? లేని వెంటనే స్టేషన్కి బయలుదేరి వస్తున్నాను. మీరు ఎలక్ట్గా ఉండండి. బీ కేర్ఫుల్. శారదా, ఎస్పీ గారు అర్జెంటుగా స్టేషన్ రమ్మని ఫోన్ చేశారు. నేను వెళ్ళి స్టేషన్కి వెళ్ళాలి. నా యూనిఫామ్ రెడీ చేయి. అలాగేనండి. హలో, ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు. మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టి మా మెడలు వంచి వెన్న పూసలు విరిచి మాతో జైలు కుడి తినిపిస్తానని ఛాలెంజ్ చేసావు కదూ. ఇప్పుడు అదే జైలు కుడి నీకు తినిపించడానికి ఎక్కడికి వచ్చానురా? డబ్బు ఉందన్న అహంకారంతో, రాజకీయం అండగా ఉందని అహంభావంతో రౌడీజం, గూండాయిజం చేసి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని బయటకు రాగలమేమో, కానీ ఈ వృత్తుల మా చేతి నుంచి తప్పించుకోలేవురా. శబాష్ ఇన్స్పెక్టర్, శబాష్. నేనేమిటో, నా పవర్ ఏమిటో తెలుసు కూడా. నువ్వు నన్ను అరెస్ట్ చేసావంటే నీ ధైర్య సాహసాలకి నా జోహార్లు. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏమిటి? నన్ను సకల లాంఛనాలతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి నిన్ను సత్కరించకుండా ఎలా ఉండమంటావు ఇన్స్పెక్టర్? అరే చిన్న అన్నా, సెలవి అన్నా. ఈ ఇన్స్పెక్టర్ గారి పెడ రెక్కలు విరిచే వీడిని బంధించండి రా. నేను స్మగ్లింగ్ చేస్తుంటే చట్టం పట్టుకోలేక చేతులు ముడుచుకొని కూర్చుంది. నేను హత్యలు చేస్తుంటే నేరం నిరూపించలేక నల్ల కొట్టు గచ్చ 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 లాడింది. ఈ దేశాన్ని కొల్లగొట్టగల కెపాసిటీ ఉన్నవాడిరా. అలాంటిది నాతో పెట్టుకొని నీ జీవితాన్ని చేతులారా పత్రం చేసుకున్నావు. నేను పైన నాలాంటి వాళ్ళు అవతరించి మీ ఆటలు కట్టించి మిమ్మల్ని అంతమందిస్తారని సంగతి మర్చిపోకు. ఇన్స్పెక్టర్, మాలాంటి రౌడీలు, గుండాలు అన్నదండ లేకపోతే 3 రోజులకు ఒక ముఖ్యమంత్రి, వారానికి ఒక ప్రధానమంత్రి మారగలడు. కనుక మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏ ప్రభుత్వం ఊరుకోదు, ఏ ప్రజానాయకుడు కంటికి కున్నుకు కూడా పట్టదు. కనుక మాలాంటి వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్లకు, జైళ్ళకు వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా కూడా 24 గంటల్లో తిరిగి బయటికి రాగలం. అది మా కెపాసిటీ. ఎప్పటికైనా తెలుసుకో ఇన్స్పెక్టర్. గూండాల మీద ఆధారపడిన ప్రభుత్వాలు అవినీతి పరులకు అండగా నిలిచాయి. నీలాంటి దేశద్రోహులను మంచిని, మానవత్వాన్ని మంట కలుపుతూ దేశ
దేశ వినాశనానికి కంకణం కడుతున్నా నీలాంటి దేశద్రోహులను అంతమందించే సమయం అతి తరుణంలో ఉందని మర్చిపోకు. చట్టాన్ని నా ఇంటి ముందు కుక్కల కాపలా పెట్టాను, న్యాయాన్ని నా దుప్పెట్లో బంధించాను, ధర్మాన్ని నా పాదాల కింద నలుపుతున్నాను. కనుక నీలాంటి వాళ్ళు నన్నేమి చేయలేరు. అరే చిన్న అన్నా మనల్ని దయాదాక్షిణాలు లేకుండా కుక్కల్ని కొట్టినట్టు కొట్టే నడి బజార్లో ఈడ్చుకెళ్ళిన ఈ ఇన్స్పెక్టర్ గారి సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలిరా. అరే చిన్న అన్నా ఇప్పుడు మన కర్తవ్యం ఏంటన్నా? ఈ ఇన్స్పెక్టర్ గారి భార్య అని శారదాను లాక్కరా పోరా. అలాగేనన్నా. ఎక్కడో అన్యాయం జరిగిందని, ఎవరి ప్రాణమో తీసావని మమ్మల్ని అరెస్ట్ చేసావు కదూ. ఇప్పుడు 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 చూపిస్తారా అని అర్థం ఏమిటో. రే చిన్న అన్నా దీని గుడ్డలు ఒక్కొక్కటిగా ఊడదీరా. ఇది సిగ్గుచడి సిగ్గుతచ్చే గిల 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 కొట్టుకుతావాలిరా. అది చూసిన వీడు గుండెలు పగిలిపోయాడు. ఇదంతా చూసిన మనం కడుపు పగిలిపోయాలని నవ్వుకోవాలిరా. అరే భగవాన్, నిన్ను రే భగవాన్, నీకు తమ్ముంటే ధైర్యం ఉంటే నా మీద చూపించరా నీ ప్రతాపం. ఒక ఆడదాని మీద కాదురా. ఆగండ్రా దుర్మార్గులేరా, మీకు అక్క చెల్లెలు లేరా, అన్న తమ్ముడు లేరా? మీరు పుట్టింది కూడా నా లాంటి ఒక ఆడదానికేరా. ఆడదానికి పుట్టిన మీరు మరొక ఆడదాన్ని బలాత్కారం చేయడం మనిషి లక్షణం కాదు, పశువుల లక్షణం, మూర్ఖుల లక్షణం. ఏ శారదా, పురాణాలు చెప్పి కథలలే మమ్మల్ని పెట్టాలని ప్రయత్నించుకో. శారదా, శారదా, మంది మార్పులతో దండెత్తి నన్ను బంధించి నా కళ్ళ ముందు నా భార్య చిత్రం చూపెట్టడం అది మగతనం కాదురా. నీకు తమ్ముంటే ధైర్యం ఉంటే నా కట్లు విప్పు చూడు, నా శక్తి నిరూపిస్తా. రే ఇన్స్పెక్టర్, నేను ఉగ్గుపాలతో నేర్చుకుంది మాతృదేవో భవని కాదురా, మాట్లాడతావే. కనుక శత్రు బలవంతులైతే వాడిని వెన్ను పోట పడవడమే రవుడు యుద్ధంలో ఉన్న స్పెషాలిటీ. అన్న ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా, మీరు నా కన్న ఇలాంటి వాళ్ళు, నన్ను నా భర్తను వదిలేయండి అన్న. ప్లీజ్ వదలండి. అన్నా అంటే నిన్ను వదిలిపెట్టడానికి నేనేమైనా అల్లూరి సీతారామరాజును, భగత్ సింగ్ను, సుభాష్ చంద్రబోస్లో కాదే. భగవాన్ భగవాన్ భయంకర్ భగవాన్. శారదా, శారదా, తల్లి పాలు తాగి ఆ తల్లి రమ్మనుకు నీచులు వెళ్ళు. డబ్బు కోసం కన్న తల్లిని పరా
కసాయి చేసే వాళ్ళకి పాపాత్మలు వెళ్ళు. ఆ కసాయి వాళ్ళ కాళ్ళ మీద పడిన ప్రయోజనం చూద్దాం. వెళ్ళు. ఏ ఇన్స్పెక్టర్, నీ భార్యను నీ కళ్ళ ముందే మానభంగం చేసి దీని ప్రాణం తీసే ఆ నేరం నీపై మోపుతా. ఏమండి? అరే భగవాన్, నీ పాపం పండి నిన్ను హతమార్చే సమయం అతి తొందరలో ఉందని మర్చిపోకు. నీ భార్యకు నాకు అక్రమ సంబంధం ఉందని అది చూసి నువ్వు ఆగ్రహించే దీని ప్రాణం తీసావని అటు ప్రజల్ని ఇటు ప్రభుత్వాన్ని నమ్మించే ఆ నేరం నీపై మోపుతాను. ఇప్పుడు 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 చూడరా నా పొగరేమిటో. ఏమండి? ఏమండి? తెరదా అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, కాకినాడ కాజాల ఎంత మృదువుగా ఉన్నావే. నేరేడు పండు లాంటి నీ కళ్ళు, లేత తమలపాకు లాంటి నీ ఒళ్ళు, అతరాలు లాంటి నీ కాటేరు ముక్కు. నిన్ను చూస్తుంటే నా యవ్వను నిద్ర లేపి తన్నుకుంటుంది. అరే భగవాన్, నీకు మాటల్లో మాట్లాడుకోటాల్లో మాటైనా పాటైనా నీ పెళ్ళం శారదాతోనేరా. భగవాన్, ప్లీజ్ నన్ను నా భర్తని వదిలిపెట్టు. మేము ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి బ్రతుకుతాం. నువ్వు చేసే దేనికి మేము అడ్డు రాము. ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. మమ్మల్ని వదిలిపెట్టు. ఓకే, వదిలిపెడతాను. ఆడదానివి, అందులో అబలవి, వదిలిపెడతాను. కానీ నాకు 5 నిమిషాలు నా కోరిక తీర్చాలి. నా ప్రాణం పోయినా నేను అలా చేయను. ప్లీజ్, నీకు దండం పెడతాను. మమ్మల్ని వదిలేయ్. నీ ప్రాణం తీస్తే నాకేం వస్తుంది పిచ్చి మొహమా? నేను చెప్పిన పని చెయ్యి, నిన్ను నీ భర్తను వదిలిపెడతాను. సరే సరే, చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. అది చేస్తే నన్ను నా భర్త నేను నిజంగానే వదిలేయాలి. సరేనే, ఎలాగో పడక సుఖం లేదు. నీ ఆటపాటలతో నన్ను ఆనందింపజేయవే. అలాగే, నేను నువ్వు చెప్పినట్టుగానే నీతో కలిసి ఆడతాను, పాడతాను. పాడనా 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 మనసు పాడని పాట పాడనా అడగులాడని ఆట అడగులాడని ఆట పాడనా ఏంటే ఎప్పుడు పాత చింతకాయ పచ్చళ్ళ పాత పాటలేనా? నువ్వు ఇలా పాత పాటలు పాడబట్టే ఇలా నాటకాలు చూడటానికి కూడా ఎవరు రావటం లేదు. అప్డేట్ అవ్వవే, కొత్త పాటలు పాడమ్మా అంటే పాత పాటలు పాడతావేంటే పిచ్చి మామ. లేటెస్ట్గా ఒక పాట పాడవే. ఇది పాట కానీ కాదు, ఈ రాగం నాకు రాదు. ఇది పాట కానీ కాదు, ఈ రాగం నాకు రాదు. నీ దర్శిలో నీ తనమయలో పాడేదెన్నటిది. నీ అమ్మ ఎంత సేపు చెప్పినా అలా పాత పాటలని ఎప్పుడు ఇంకా ఇంకా
ఇంకా కొత్తదనం చూపించవే. చూపించు చూపించు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏం పాడావే, ఎంత ముద్దుగా పాడావే. శబాష్ శబాష్. ఇప్పుడు నచ్చావే, ఇప్పుడు నచ్చావు. భగవాన్, నువ్వు చెప్పినట్టుగానే నీతో ఆడాను పాడాను. నన్ను నా భర్తని వదిలిపెట్టు. భర్త ప్రాణాల కోసం సతీ సావిత్రి సతీ వలే భలే ఆడి పాడావే. కానీ నేను మాట మీద నిలబడటానికి సత్యహరిశ్చంద్రుడు కాదే, భగవాన్ భగవాన్ భయంకర్ భగవాన్ని. ఏమండి? దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాసులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మౌనభంగ పూర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం. పుడుతూనే పాలకేర్చి పుట్టి సంపాలకేర్చి తిరిగి పెద్ద కాదాని ముద్దు మురిపాలకేర్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామ వీచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సైన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాటి మరో మహాభారత. ఏయ్, నువ్వు అసలు మనిషివా రాక్షసివా? నన్నే కొడతావే, నన్నే కొడతావా? ఇంతవరకు ఈ భూమి మీద నా మీద చెయ్యి వేసిన వాళ్ళు లేరే. ఇన్స్పెక్టర్, నీకు ముందే చెప్పాను కదరా నా జోలికి రావద్దని. ఇప్పుడు ఏమైపోయిందో చూడు. అన్యాయంగా నీ భార్య ప్రాణం పోయిందిరా. కసి తీరా ఏడ్చుకోరా, ఏడురా ఇప్పుడు ఇంకా.
పతనమైంది, నా జీవితమే పతనమైంది. నా భార్య శాంతను నేనే పోగొట్టుకున్నాను. ఆ దుర్మార్గులు చేసిన పనిని నేను చెప్పలేను రామయ్య, చెప్పలేను. రామయ్య, 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 రామయ్య. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, గుండె కోత కోసిన చేసినావు ఊయలా. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. కర్ణభూమిలో కాశీలలో చిరులో కన్నులాసలు నీరై పారం కామాంధులకి కర్ణభూమిలో కాశీలలో చిరులో కన్నులాసలు నీరై పారం కామాంధులకి కారము లేదు, పూరణాల కావారము లేదు, పిల్లి తంగిరే తీయనలేదు, అప్పగింతలు అవ్వలేదు, కలగల పారే వేసనలేరా కలగల పారే వేసనలేరా ఎన్ని కూతురు నమస్తాదయ్యి. పది మాసాలు మోసావు పిల్లలను, బ్రతుకంతా మోసావు బాధలను, ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని కదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధము.
కడుపు చింటికి పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, కలుపుకొని నీ పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. జీవన తరంగాలలో ఆ దేవుని కదలంగంలో ఎవరికి ఎవరు ఎవరికి మమతే మనసుకు బంధుకానా, భయపడి తెంపుకు పారిపోయినా, ఎన్ని పాపం వెంటబడి తీసుకోమంది, ఎన్ని పాపం వెంటబడి తీసుకోమంది, ఈ భుజం మాసిపోమంది. చూడండి ఎస్పి ధర్మారావు గారు, చూడండి సార్, చూడండి ఈ దారుణాన్ని చూడండి సార్. నా భార్యను చంపి నన్ను ఈ స్థితికి దిగదాచిన ఆ భగవాన్ గారిని అరెస్ట్ చేసే అవకాశం నాకు ఇప్పించండి సార్, ఇప్పించండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. మిస్టర్ ఇన్స్పెక్టర్, మీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ భగవాన్ జోలికి వెళ్ళొద్దని. సార్ వాళ్ళకి రాజకీయ అండగా ఉంది, వాళ్ళతో పెట్టుకుంటే మన జీవితాలు ఎలానే పతనం అవుతాయి. 5 సంవత్సరాలు పదవిలో ఉండే ఒక రాజకీయ నాయకుడికి రౌడీలకు గూండాలకు తలలు వంచబట్టే 58 సంవత్సరాల ఉద్యోగులు ఉండే మన జీవితాలు ఇలానే పతనం అవుతున్నాయి సార్, పతనం అవుతున్నాయి. మిస్టర్ రుద్రమనాయుడు, నువ్వు ఈ రోజు అరెస్ట్ చేసిన భగవాన్ చిన్నాలు హాస్పిటల్లో ఉన్నట్టు ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్. సార్ ఏమిటి సార్ మీరు మాట్లాడుతుంది, ఏమిటి సార్? మిస్టర్ రుద్రమనాయుడు, నీ భార్యకి భగవాన్కి అక్రమ సంబంధం ఉందని అది తెలిసిన నువ్వేమని చంపావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదీ కాక నీకు బందిపోట్లతో సంబంధాలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్న పద. దుర్మార్గుడా, గూండాలకు తొత్తుగా, అవినీతి పరులకు అండగా, నీతికి నిజాయితీకి నిలబడ్డా నాలాంటి సిన్సియర్ ఆఫీసర్లో ఆశ్రయం పెట్టావా? నీచుడా, కర్తవ్యం కోసం కట్టుబడి బాధ్యత కోసం నిలబడి ఈ దేశ క్షేమం కోసం పోరాడి నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఆశ్రయానికి వచ్చావా? నీచుడా! ఏ ధర్మారావు, నా భార్యను చంపి నన్ను ఈ స్థితికి దిగదాచిన ఆ భగవాన్ గారి తలను నరికి ఆ రక్తంతో నా భార్యకు రక్త సరఫరా చేస్తా. రామయ్య, నువ్వు పెద్ద బాబుని చిన్న బాబుని తీసుకొని పోదా, నేను పెద్ద బాబుని తీసుకొని వెళ్తాను. శ్రీ క్రైస్తవ యువజన కళానాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు 6వ కానుక సిరుమూరి ఆశీర్వాదం గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ యూత్ ఆధ్వర్యంలో
చెరుగూరి చెరుగూరి పెద్ద అబ్బాయి గారి తర్పణం రక్త తర్పణం దర్శకత్వం నాగండ్ల నరసింహారావు గణపవరం